ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 25వ అధ్యాయము. పాల్గొన మాసంలో నేను వీరభోగ వసంతరాయులనై శ్రీశైలం వెళ్ళి అక్కడ ధనాన్ని బీదలకు పంచిపెడతాను. తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుంచి 3 వరాలు పొందుతాను. విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. అక్కడ ఋషులను దర్శించి తరువాత కార్తవీర్యార్జున దత్తాత్రేయుల వారి వద్ద పలు విద్యలు అభ్యసించి ఆది దత్తాత్రేయుల వారిని దర్శించి అక్కడి నుంచి మహానందికి వెళ్ళి 2 నెలలు గడుపుతాను. అనంతరము శ్రావణ నక్షత్రయుక్త కుంభలగ్నాన వీరనారాయణపురం చేరుతాను. అక్కడ 15 దినాలు గడుపుతాను. కలియుగాన 3040 సంవత్సరాలు గడిచేనటికి పుణ్యతీర్థాలు క్రమక్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. గంగానది పూర్తిగా అంతర్ధానం అవుతుంది. ప్రపంచంలో ధనమే అన్నిటికీ మూలమవుతుంది. పాతాళగంగలో నీరు ఇంకిపోతుంది. 120 తిరుపతులు నీటి పాలవుతాయి. 4 సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. సముద్రాలు కలుషితమైపోతాయి. జలచరాలు ఎక్కడివక్కడే నశిస్తాయి. బంగారు గనుల కోసం కొండల్లో బ్రతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. కాశీనగరంలో కోట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి. కలహాలు, కల్లోలాలు మితిమీరిపోతాయి. కుటుంబంలో సామరస్యత ఉండదు. వావి వరుసలు వల్లకాట్లో కలుస్తాయి. సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. రెంటాల చెరువు కింద ఆపదలు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. గోల్కొండ కింద బాలలు పట్నాలు ఏలుతారు. శృంగేరి పుష్పగిరి పటాలు పంచావనం వారి వశమవుతాయి. హరిద్వారులో మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్లే దారి మూసుకుపోతుంది. అహోబిళంలోని ఉక్కు స్తంభము కొమ్మలు రెమ్మలతో జాజిపూలు పూస్తుంది. నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. నవమి నాటి రాత్రికి సిద్ధయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తెప్పించమని గోవిందాంబను ఆదేశించారు. వెంటనే సిద్ధయ్య బనగానపల్లెకు ప్రయాణమయ్యారు. సిద్ధయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించటం పూర్తయిపోయింది. అది తెలుసుకున్న సిద్ధయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్ధయ్యను పిలిచి సమాధిపైన ఉన్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు. అప్పుడు సిద్ధయ్య కోరిక ప్రకారము పరిపూర్ణ స్థితిని బోధించారు. బ్రహ్మంగారు వైదిక మతాన్ని అవలంబించారు. అయితే ఎప్పుడు కులమతాతీలకు అతీతంగా ప్రవర్తించారు. ఏనాడు సంకుచిత కులాభిమానాన్ని కానీ మతద్వేషాన్ని కానీ ప్రదర్శించలేదు. సమాధి అయిన తర్వాత కూడా సిద్ధయ్యకు దర్శనమిచ్చి దండకమండల పాదుకలు ముద్రికను కూడా ప్రసాదించారు. తమ కొడుకులకు కూడా ఇవ్వని ప్రాముఖ్యత సైదులకి ఇచ్చారు. అతనిని సిద్ధునిగా మార్చి సిద్ధ అనే మొగుటంతో పద్యాలు చెప్పారు. అలాగే కడప, బనగానపల్లె, హైదరాబాద్, కర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు. కందిమల్లాయ పాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట ఆవరణలో 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో దాచారు. పైన ఒక చింత చెట్టు నాటినట్లు తెలుస్తుంది. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు కలిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న మొత్తం పూత ఒక్క రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాసిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినటానికి పనికి రాకుండా ఉంటాయి. చెట్ల పంగ నుంచి ఎర్రని రక్తము లాంటి ద్రవము కారి గడ్డ కట్టి కుంకుమలా ఉంటుంది. దాన్ని అక్కడ ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసం స్వీకరిస్తారు. బనగానపల్లెలో ఉన్న వృద్ధులందరూ ఆ చెట్టును గురించి చెప్పగలుగుతారు. ఈ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్యదీపారాధన జరుగుతూ ఉంటుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 25వ అధ్యాయం సంపూర్ణం.